ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశంలో పంచేడు గ్రామంలో అన్నగారింట్లో సురేంద్ర అన్నగారింట్లో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు సపోర్ట్ ఇవ్వడం, గెలిపించాలన్నటువంటి సంకల్పం, ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను నెల్లూరు బిడ్డని. అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో, నెల్లూరులో పెరిగాడో, అలాగే నేను కూడా నెల్లూరులోనే పుట్టి తాళ్ళపూడిలో, నెల్లూరు తాళ్ళపూడిలోనే 5వ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీకామ్ బిఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తి. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలా రాజకీయం ప్రసన్నకి, నాకు కూడా రాజకీయమే ఒక జీవితం. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో ఒక తారకరత్న చనిపోయినప్పుడు ఆ యొక్క జనరల్ రైట్స్ లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు. నేనేదో పార్టీ మారిపోతున్నానని, నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఉంటారు కానీ పార్టీ మారడం జరగదు. ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ వ్యక్తి వచ్చినా, ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాదరంగా ఆహ్వానిస్తామే కానీ మనం వెళ్ళిపోమని చెప్పం. అది సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. మరొక విషయాన్ని చెప్తా ఉన్నా, మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు, నేను బలహీనుని కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆర్థికంగా చాలా ముందుండవచ్చు. నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు కూడా నేను నా కుటుంబం బాడిగింట్లోనే ఉంటున్నాను. నీతితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గత 30 సంవత్సరాలుగా నేను పనిచేస్తా ఉన్నాను. ఆడిటర్గా చేరి ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి నేను చెప్తా ఉన్నాను. ప్రజల మనసుల్ని కొంతమంది నాయకులను కొనొచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, ప్రజలు ఎవరైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటరు మహాశయులను కొనడం అన్నటువంటిది అసాధ్యం. ఎవరో కొంతమంది నాయకులు డబ్బుకు ఆశపడి వేమిరెడ్డి అన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా
వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను వేమిరెడ్డి అన్నయ్య, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా వేమిరెడ్డి అన్న గాని డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి, తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడాలి అన్నటువంటిది, రాజకీయంగా బలపడాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. మీరు గత 5 ఏళ్ల పరిపాలన గాని చూస్తే 5 ఏళ్ల పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని, అనేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కానీ, వీళ్ళు చెప్తా ఉంటారు అభివృద్ధి అనేదే జరగలేదని. అది రామాయపట్నం ప్రాజెక్టు కావచ్చు, వివిధ రోడ్ల ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు మీకు లిస్ట్ చెప్తాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.